హాయ్ అండి, మీ సాయి బ్లాగ్స్. చికెన్ కర్రీ ఇలా కానీ చేసుకుంటే ముక్క సాఫ్ట్గా చిక్కటి గ్రేవీతో చాలా బాగా వస్తుంది. ఇది రైస్లోకైనా రాగి సంగట్లోకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేస్తే ఫస్ట్ 1.5 కిలో చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 4 లవంగాలు, ఒక చెక్క ముక్క వేసి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ మిక్సీకి వేసేసుకొని ఆ పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి, పసుపు ఇవన్నీ వేసి టమాటో మగ్గించుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని తర్వాత టమాటో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి కారం నేను 2 స్పూన్లు వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలోపే దాదాపు చికెన్ ఉడికిపోతుంది. చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది కదా, ఆ నీరు ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ముక్క ఇరగకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసేసాము కదా. ఈ మసాలా కూడా బాగా కొంచెం ఆయిల్లో అట్లా బాగా ఫ్రై అవ్వాలి ఉడికినట్లుగా. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చికెను. ఇట్లా ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మసాలా వేసిన తర్వాత. ఇప్పుడు మనకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. సాల్ట్ కాస్త తక్కువ అనిపించింది, అందుకని సాల్ట్ వేసా. కొత్తిమీర కూడా ఫస్టే వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా ముక్కకు పులుసుకు పడుతుంది. కూర అంతా కలిపేసుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కూర అంతా దగ్గర పడింది చూడండి. ముక్క కూడా ఉడికిపోయింది చూడండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.